ఇనిగో వీరలయోల ధీర యేసుని సైనికులం. ఇదే ఇదే మా శపథం. అతని మాటలో నిత్యము నడువ దేవుని మహిమకే సాగెదము, దేవుని మహిమకే సాగెదము. పునీత్ ఇగ్నేషియస్ గారి నవదిన సందేశాలు. 8వ రోజు చిత్తాన్వేషణ. శ్రీసభలో నిత్య నూతనమైన లక్ష్యాలతో స్థాపింపబడిన జేసు సభకు ఇగ్నేషియస్ దిక్సూచిలా పనిచేశాడు. ప్రతి సంస్కరణోద్యమ నాయకుడిగా నాటి శ్రీసభ అవసరాలకు అనుగుణమైన ఖచ్చితమైన నిర్ణయాలను గొప్ప పాలనా దక్షతతో తీసుకున్నాడు. ఈ నిర్ణయాలను తీసుకోవడానికి సుదీర్ఘమైన సమయాన్ని ప్రార్థనలో గడిపి చిత్తాన్వేషణమను సాధనము ద్వారా దేవుని చిత్తమును తెలుసుకుని ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. డిసర్నమెంటుగా పిలువబడే ఈ చిత్తాన్వేషణ ప్రక్రియ ప్రతి వ్యక్తికి తన జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు పవిత్రాత్మ ప్రేరణ ద్వారా లాభనష్టాలను తూకం వేసుకొని ప్రార్థన ద్వారా దేవుని చిత్తానికి అనుగుణమైన తగిన నిర్ణయం చేయడం ఈ చిత్తాన్వేషణలోని ముఖ్యమైన విషయం. ఈ ప్రక్రియ శ్రీసభకు మానవ సమాజానికి ఇగ్నేషియస్ అందించిన ఒక పెద్ద వరం. గత 500 సంవత్సరాలలో విశ్వ శ్రీసభలో అనేక మంది పాలకులకు, అధికారులకు, నాయకులకు మంచి నిర్ణయాలు చేయడానికి ఈ సాధనం ఎంతగానో సహాయపడింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇగ్నేషియస్ తాను రచించిన తపోభ్యాసాలు అన్న ఆధ్యాత్మిక ధ్యాన గ్రంథంలో పొందుపరచారు. ధ్యాన కేంద్రం ఆనంద జ్యోతి నిలయం. ఆత్మానంద ప్రేరకం.